ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అలాంటప్పుడు దండం పెట్టుకుని వెళ్ళాలి కదా బాబాయ్. అండ్ సేవ్ చేసే కంగారులో బాబాయ్ అది మర్చిపోయి ఉంటాడు. అది కాదమ్మా, అక్కడ అపూర్వ పరిస్థితి ఎలా ఉందో అని. అభి, దండం పెట్టుకుని వెళ్లే లోపల అక్కడేమీ జరగదు. జనని వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రే ఏంట్రా ఇది? చిన్నపిల్లాళ్ళ అందరితో చెప్పించుకుంటావేంటి? దండం పెట్టుకున్నాను చాలా. ఒరే అభి, రాములు వారు సీతమ్మ మెళ్ళో మాంగళ్యం కట్టే దృశ్యం చూసెళ్లరా. అంత మంచి జరుగుతుంది. ఇప్పుడు ముఖ్య ఘట్టం మాంగళ్య ధారణ. ఆ దివ్యమంగళ స్వరూపుడు శ్రీరామచంద్రుడు అందానికి అందం, గుణానికి గుణం. విన్నావు కదా? అసలు శ్రీరామనవమికి నిన్ను జనని కూర్చోబెట్టి సీతారాముల కళ్యాణం చేయిద్దామనుకున్నా. కానీ ఈలోగా దీని పుట్టినరోజని ఇది గోల చేయడం వల్ల, ఆ పుట్టినరోజు నాడు అపూర్వ పడిపోవడం వల్ల మీకు చెప్పాలనుకుని మర్చిపోయాన్రా. బాగుందమ్మా నాయనమ్మ. నాయనమ్మను మతి మరుపుతో మర్చిపోయి అది నా వల్లనే జరిగిందని నా మేడికి నెట్టేస్తున్నావా? బా, నువ్వొకదానివి పానకంలో పుడకలాగా ఉండవే నువ్వు. ఎందుకు ఊరుకోవాలి? తప్పంట నాదే అన్నట్లంటే ఎలా ఊరుకుంటాను? నాయనమ్మా, దాన్ని ఎందుకు కదిలించావు? అమ్మ తల్లి. తల్లి ఏంటి తల్లి? మనవరాలా నన్నాలి. సరే మనవరాలా, నీ వల్ల వీడికి చెప్పాలనుకున్నది మర్చిపోలేదు.